వెల్కమ్ టు విజిల్. భారత పరిపాలనా వ్యవస్థలో ఒక పెద్ద ప్రాథమిక సూత్రం ఏంటి? ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయాలి. కాంట్రాక్టులతో ప్రత్యేక సంబంధాలు ఉండకూడదు. ఒక టాప్ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL సంస్థ పాత్ర గురించి సీనియర్ జర్నలిస్టు రాజనీతి సురేష్ ఏమైనా చెప్పారా? అది కాదా? పోనీ దాని గురించి మీకేమైనా తెలుసా? ద న్యూస్ మినిట్ ఒక సంచలన పరిశోధాత్మక కథనాన్ని 2022 జనవరి 27న ప్రచురించింది. ఆ కథనం ప్రకారం 5 రోజుల పాటు జరిగిన పెళ్లి తంతు నాటి తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కుమార్తె పెళ్లి 2021 డిసెంబర్లో హైదరాబాద్లో జరిగింది. అది సాధారణ పెళ్లి కాదు. తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ ఫలక్నమా ప్యాలెస్ అత్యంత ఖరీదైన హోటళ్లలో 5 రోజుల పాటు ఆ వేడుకలు జరిగాయి. వందలాది అతిథులు, లగ్జరీ సూట్లు, ఖరీదైన డిన్నర్లు, రాయల్ స్టైల్ వేడుకలు. ఇంతవరకు ఇది ఒక వ్యక్తిగత వేడుక. కానీ ఈ పెళ్లి కథ ఇక్కడితో ముగియలేదు. ఒక మిస్టరీ కంపెనీ పేరు ఈ పెళ్లి బిల్లుల్లో ఒక ఆసక్తికరమైన పేరుని బయటపెట్టింది ఆ కథనం అని న్యూస్ మినిట్ సంచలన కథనం ప్రచురించింది. బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని హోటల్ ఇన్వాయిస్లు ఆ కంపెనీ పేరిట జారీ అయిన డాక్యుమెంట్లు ద న్యూస్ మినిట్ ప్రచురించింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లి ఖర్చులో ఆ కంపెనీ పేరు ఎందుకు వచ్చింది? ఆ కంపెనీ అడ్రస్ను వెతికితే హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురాలోని ఒక చిన్న ఇంటి వద్దకు తీసుకెళ్ళిందని, అక్కడ ఒక వృద్ధ మహిళ తలుపు తెరిస్తే ఆమెకు బిగ్ వేవ్ అనే కంపెనీ గురించి ఎలాంటి సమాచారము తెలియదంట. కానీ ఆమె కుమార్తె పేరు మాత్రం ఆ కంపెనీ డైరెక్టర్ ROC రికార్డులో ఉందని, ఇది మరింత అనుమానాలను పెంచిందని న్యూస్ మినిట్ పేర్కొంది. డాక్యుమెంట్లు చూపుతున్న మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పెళ్లి ఏర్పాట్లలో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ అధికారులు కూడా కనిపిస్తున్నారని, ఆ ఈమెయిల్స్ ప్రకారం MEIL అసోసియేట్ మేనేజర్ మురళి, మరో ఎగ్జిక్యూటివ్ ప్రమీలన్ హోటల్ బుకింగ్సు, ఇన్వాయిస్లు, ఈవెంట్ ప్లానింగు ఇవన్నీ సమన్వయం చేసినట్లు తెలిపింది. 2021 జూలై 31న ఒక జీమెయిల్ ID బుకింగ్స్ హైదరాబాద్ నుంచి హోటల్కు ఈమెయిల్ పంపించారంట. అందులో డిసెంబర్ పెళ్లి కోసం హోటల్ గదులు, బ్యాంక్వెట్ హాల్స్ బుక్ చేయాలని సమాచారం. ఆ ఈమెయిల్ చివర ఒక పేరుందని, అది మురళి అని. ఆ తర్వాత దశల్లో మెగా సంస్థ MEIL అధికారిక ఈమెయిల్ ఐడీస్తో నుంచే హోటల్తో కమ్యూనికేషన్ కొనసాగిందని న్యూస్ మినిట్ పేర్కొంది. హోటల్ బుకింగ్స్ బిల్లులు 2 కంపెనీల పేరట జారీ అయ్యాయని, ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ ఒకటి, బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఇంకొకటి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయాన్ని న్యూస్ మినిట్ తెలియజేసింది. ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ డైరెక్టర్లు మెగా గ్రూప్ కంపెనీలతో సంబంధం ఉన్న వ్యక్తులేనని తేల్చింది. డిసెంబర్ 20న తాజ్ ఫలక్నమా ప్యాలెస్లో 70 మంది అతిథులకు ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేస్తే ఒక్కొక్కరికి 16,520 చొప్పున ఖర్చు. ఒక పూట భోజనం, ఒక ప్లేట్ ఖరీదు 16,520 అంట. రాజనీతి సురేష్ శ్రీమతి ఊరు వెళితే ఆయనే వంట చేసుకుంటారనుకుంటా. మరి ఈ మధ్యతరగతి బక్క పలచని జర్నలిస్టు ఇప్పుడు 100 కోట్లు ఎలా కడతారు? కట్టకపోతే కార్పొరేట్ శక్తి ఊరుకుంటుందా? పెద్ద చిక్కొచ్చి పడిందే. సరే, ఇంతకీ IAS కుమార్తె వివాహంలో మెగా కంపెనీ పేరు ఎందుకు వచ్చిందనే అనుమానం మీకు కలిగిందా? MEIL కంపెనీ తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కీలక కాంట్రాక్టర్. ఈ ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు 1,47,000 కోట్లు. ఇది దేశంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒకటి. IAS రజత్ కుమార్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్. అంటే ఆ ప్రాజెక్టును పర్యవేక్షించే అధికారి కుటుంబ వేడుకల్లో ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ కంపెనీ అధికారులు ఎందుకు కనిపిస్తున్నారు? ఈ రోజుల్లో దీన్ని కూడా తప్పుపడుతున్నారా అంటారా? మరి IAS రజత్ కుమార్ ఏమన్నారు? బిగ్ వేవ్ అనే కంపెనీ గురించి నాకు తెలియదు, బుకింగ్స్ అన్నీ నేను స్వయంగా చేశాను అన్నారు. ఇదే నిజం అనుకుంటా. మెగా కంపెనీ కూడా స్పందించింది. ఇది కంపెనీకి సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఎవరైనా చేసిన పని అయితే దాన్ని
కంపెనీకి ముడిపెట్టలేము అని వ్యాఖ్యానించింది. అది కూడా కరెక్టే కదా సార్. మరి డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, ఇన్వాయిస్లు, హోటల్ బుకింగ్స్ సంగతి ఏంటంటారా? విషయం కాలగర్భంలో కలిసిపోయింది. ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్ల ప్రభావం పరిపాలనలో ఎంత లోతుకు వెళ్ళిందో చూపించే ఒక చిన్న ఉదాహరణగా ఇది మిగులుతుంది. ప్రజాస్వామ్యంలో ఒక నిజం ఎప్పటికీ మారదు. ప్రశ్నలు లేకపోతే పారదర్శకత ఉండదు. ఇంతకీ రాజనీతి సురేష్ ఏ అంశం మీద మేఘాని బాధ పెట్టారు? ఎలక్టోరల్ బాండ్స్ మేఘా కథ అదేమైనా వివరంగా విశదీకరించారా? రాజకీయ పార్టీలకు ఇచ్చే చందాలను ఎలక్టోరల్ బాండ్స్ పథకం రూపంలో మన దేశంలో అత్యధికంగా చెల్లించిన మొదటి సంస్థ గేమింగ్ కంపెనీ తరువాత సెకండ్ లార్జెస్ట్ చందాలు చెల్లించిన కంపెనీ మేఘా ఎంఈఐఎల్ సంస్థ. దీని అనుబంధ సంస్థలు మేఘా కలిపి 2019 నుంచి 2023 వరకు సుమారు 1200 కోట్లు రాజకీయ పార్టీలకు చందాలు చెల్లించారనే వార్తను ఎన్డీటీవీ ప్రసారం చేసింది. తేదీలు, కాంట్రాక్టులు పొందిన తేదీలు, చందాలు ఇచ్చిన తేదీల గురించి కూడా ఎన్డీటీవీ కథనాలు ప్రసారం చేసింది. ముంబై ఎస్జీఎన్పి టన్నెల్ ప్రాజెక్టు విలువ 14,400 కోట్లు. ఒక నెల ముందు ఈ కాంట్రాక్టు మేఘా దక్కించుకోవటానికి సుమారు 140 కోట్ల చందా బాండ్లు రూపంలో చెల్లించిందని ఇండియా టుడే రిపోర్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్లో జోజియా టన్నెల్ ప్రాజెక్టు విలువ 4,500 కోట్లు. చందా బాండ్స్ కొనుగోలు ప్రాజెక్ట్ సమయం చుట్టూ తిరిగిందని ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ఇదే విషయాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక కూడా ప్రచురించింది. ఇదే విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ చెప్పింది. కొంపతీసి రాజనీతి సురేష్ ఈ విషయాలపై విశ్లేషణ చేశారా ఏంటి? ఇది కాదా? ఈ పత్రికలు అసత్యాలనే ప్రచారం చేసి అనుకుందాం. చందాలు, కాంట్రాక్ట్స్కు అస్సలు సంబంధం లేదు. మేఘా సమర్థవంతమైన కంపెనీ. 2023 ఫోర్బ్స్ జాబితాలో మేఘా కృష్ణారెడ్డి 54వ స్థానం దక్కించుకున్నారు. పగలు రాత్రి ఎంత కష్టం చేస్తే ఆ స్థాయికి చేరుకుంటారు. సరే, ఇంతకీ సురేష్ దేని మీద వీడియో చేశారు? 2024లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసు నమోదు చేసింది. మేఘా సంస్థతో పాటు ఎన్ఎండిసి ఐరన్ స్టీల్ ప్లాంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్కి చెందిన 8 మంది అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో 315 కోట్ల అవినీతి మోసం జరిగిందని సిబిఐ కేసు నమోదు చేసింది. రాజనీతి సురేష్ దీని మీద వీడియో చేశాడా? దీని మీద కూడా కాదా? మేఘా వారు బీజేపీకి 584 కోట్లు, బీఆర్ఎస్కి 195 కోట్లు, తమిళనాడు డిఎంకే పార్టీకి 85 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్కు 37 కోట్లు, టీడీపీకి 28 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి 18 కోట్లు చందాలు ఇచ్చింది. ఈ మొత్తం చందాల్లో 60% పైగా బీజేపీకే చేరాయి. ఈ విషయాల మీద సురేష్ స్పందించారా? ఇది కాదా? మరి ఏ విషయం మీద రాజనీతి సురేష్ ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారు? ఏంటి? మా కెమెరామెన్ రాజేష్ గారు ఏదో చెబుతున్నారు. ఏంటి? అమరావతిలో అధిక శాతం పనులు దక్కించుకొని అతి తక్కువ పనులు చేస్తున్నారనే విశ్లేషణ చేసినందుకు మేఘా సంస్థకు ఆగ్రహం తెప్పించిందంట. ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణం ఇప్పుడు కేవలం అభివృద్ధి చర్చ కాదు. ప్రజాధనం, కాంట్రాక్టులు, పారదర్శకత గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అలాంటి సమయంలో ఒక జర్నలిస్టు చేసిన వీడియోపై ఒక భారీ సంస్థ నుంచి 100 కోట్ల పరువు నష్టం నోటీసు రావటం ఇప్పుడు మరింత పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. ప్రభుత్వ అధికారిక డేటా ఆధారంగా ప్రశ్న అడిగినా కూడా నోటీసా? ఆ వీడియోలో కల్లూరి సురేష్ చేసిన వ్యాఖ్య ఏంటి? అమరావతి పునర్నిర్మాణ పనుల్లో అధిక శాతం కాంట్రాక్టులు ఒకే సంస్థకు దక్కాయి, కానీ పనుల పురోగతి ఆశించినంతగా కనిపించటం లేదు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు. సిఆర్డీఏ అధికారికంగా విడుదల చేసిన డేటా ఆధారంగానే ఈ విశ్లేషణ చేశామని అంటున్నారు. సిఆర్డీఏ అధికారిక డేటా ఆధారంగా ఒక జర్నలిస్టు విశ్లేషణ చేస్తే అది పరువు నష్టమా, లేక ప్రజా ప్రయోజన జర్నలిజమా? ప్రజల డబ్బుతో జరుగుతున్న పనులు, అమరావతి పునర్నిర్మాణం సాధారణ ప్రాజెక్ట్ కాదు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో జరుగుతున్న నిర్మాణం. అలాంటి ప్రాజెక్టులో ఎవరికి ఎంత పని దక్కింది, ఎంత శాతం పూర్తయింది, ఎంత ఆలస్యం జరుగుతుంది,
ఎంతెంత బిల్లులు చెల్లించారు అని ప్రశ్నించటం ప్రజల హక్కు. ఆ లీగల్ నోటీస్ ప్రకారం వీడియోలో చేసిన వ్యాఖ్యలు ఫాల్స్ అండ్ డిఫర్మేటరీ అని ఆరోపించారు. ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. వీడియో తీసేయాలని చెప్పారు. లేకపోతే 100 కోట్ల నష్టపరిహారం కోరతామని చెప్పారు. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఒక జర్నలిస్టుపై 100 కోట్ల భారీ నోటీసు రావటం సహజంగానే చర్చకు దారితీస్తుంది. కార్పొరేట్ శక్తి వర్సెస్ ప్రశ్నించే జర్నలిజం. ఒక సంస్థగా తన పరువు కాపాడుకునే హక్కు ఆ సంస్థకు ఉంది. అది చట్టబద్ధమైన హక్కు. కానీ అదే సమయంలో ప్రజా ప్రయోజన అంశాలపై ప్రశ్నించే హక్కు కూడా మీడియాకు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నిర్మించే ప్రాజెక్టులు ప్రజల డబ్బుతో నిర్మిస్తారు. అందువల్ల ప్రశ్నించటం ప్రజాస్వామ్యానికి బలం. ఆ ప్రశ్నలను నోటీసులతో ఆపాలని ప్రయత్నిస్తే అది ప్రజాస్వామ్య సంభాషణనే బలహీనపరుస్తుంది. ఇది పరువు రక్షణ లేక భయపెట్టే వ్యూహమా? 100 కోట్ల పరువు నష్టం డిమాండ్ ఒక జర్నలిస్ట్పై వేస్తే సహజంగానే అది 2 సందేశాలను ఇస్తుంది. మొదటిది, మా గురించి మాట్లాడితే మూల్యం చెల్లించాలి. రెండవది, నువ్వు చిన్నవాడివి, మేము పెద్దవాళ్ళం, మాతో పెట్టుకోవద్దు అనే సందేశం. ఇలాంటి భారీ నష్టపరిహార డిమాండ్లు చాలా సందర్భాల్లో చిల్లింగ్ ఎఫెక్ట్ కలిగిస్తాయి. అంటే కేసు గెలుస్తారా ఓడుతారా అనేది తర్వాత విషయం. ముందుగా జర్నలిస్టు, ఎడిటర్, రిపోర్టర్ అందరూ భయపడాలి. ఇక నుంచి మా గురించి అడగొద్దు, తవ్వొద్దు, ప్రశ్నించొద్దు అనే వాతావరణం సృష్టించటమే దాని అసలు ప్రభావం అనేలాగా. చట్టపరంగా డిఫర్మేషన్ ఒక పరిమితి అవుతుందనేది సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. కానీ అదే సమయంలో జర్నలిజం పూర్తిగా మౌనంగా ఉండాలని కూడా ఎక్కడా చెప్పలేదు. నిజం, ప్రజా ప్రయోజనం, సరైన ధృవీకరణ ఇవి ఉంటే విమర్శ, విశ్లేషణ, ప్రశ్నించటం ప్రజాస్వామ్య బలం, ప్రజాస్వామ్య పునాదులు. 100 కోట్ల నోటీసు చదివితే ఇంకో ప్రమాదకరమైన భావన కనిపిస్తుంది. నువ్వు పబ్లిక్ అథారిటీ కాదు, రిప్యూటెడ్ కంపెనీ కండక్ట్ గురించి మాట్లాడే హక్కు లేదు అన్న లైన్లో ఆ భావం దాగి ఉంది. ఇది ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధమైన ఆలోచన. జర్నలిస్టు కావటానికి ప్రభుత్వం ముద్ర అవసరం లేదు. ప్రజా ప్రయోజన అంశంపై మాట్లాడటానికి కార్పొరేట్ సంస్థ అనుమతి అవసరం లేదు. ప్రశ్న అడగటానికి మీడియా హౌస్ పరిమాణం ప్రమాణం కాదు. నిజానికి డిజిటల్ ఛానల్స్, యూట్యూబ్ జర్నలిజం ఇవే ప్రపంచవ్యాప్తంగా ప్రజా గొంతుకై పనిచేస్తున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు మెజారిటీ మీడియా సంస్థలు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఉదాహరణకు ఇదే మేఘా సంస్థ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించే ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో 22.84% మన మేఘాదే కావటం మనకు గర్వకారణం. మైహోం రామేశ్వరరావుతో కలిసి మేఘా కృష్ణారెడ్డి టీవీ9 ఛానల్ను కొనుగోలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మరింత గర్వకారణం అని చెబుదామా? ఇక్కడ మరో నిజం కూడా చెప్పాలి. జర్నలిజం అంటే కోపంతో తీర్పులు చెప్పటం కాదు. డేటా ఉంటే డేటానే చూపాలి, అభిప్రాయం ఉంటే అది అభిప్రాయం అని చెప్పాలి. నిరూపిత వాస్తవం, అనుమానం, విశ్లేషణ ఈ మూడింటిని కలపకూడదు. ఈ కథను మేఘా వర్సెస్ కల్లూరి సురేష్గా మాత్రమే చూడొద్దు. ప్రజల డబ్బుతో నడిచే భారీ ప్రాజెక్టులపై ప్రశ్న అడిగితే సమాధానం వస్తుందా లేక నోటీస్ వస్తుందా? ఈ ప్రశ్నలు తట్టుకోలేని కార్పొరేట్ శక్తి ఎంత పెద్దదైనా సరే ఆ ప్రశ్నల విలువ అంతకంటే పెద్దది.